మనం చాలాసార్లు అనుకుంటాం అసలైన చదువంతా క్లాస్ రూంలోనే ఉంటుందని. కాని కొన్నిసార్లు జీవితంలో అతి పెద్ద పాఠాలు మనకి బయటే దొరుకుతాయి. సరిగ్గా అలాంటి ఒక ముఖ్యమైన పాఠాన్నే ఎంజీపీ బేలా బాలుర పాఠశాల విద్యార్థులు నేర్చుకున్నారు. అది ప్రాణాలను కాపాడే పాఠం. ఇంతకీ ఏంటా పాఠం? రండి తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది ఎంజేపీ బేలా బాలుర పాఠశాల అసెంబ్లీ గ్రౌండ్. చూడ్డానికి మామూలు అసెంబ్లీలానే ఉన్నా ఆ రోజు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే అక్కడ విద్యార్థులందరూ ఎంతో శ్రద్ధగా ఒక పాఠం వినడానికి కూర్చున్నారు. అది వాళ్ల ప్రాణాలను కాపాడగల పాఠం. అదే రోడ్డు భద్రత గురించిన పాఠం. సరే, ఈ కార్యక్రమం గొప్పతనమేంటంటే దీన్ని కేవలం స్కూల్ వాళ్లే నడిపించలేదు. సమాజంలోని కీలకమైన వాళ్లు కూడా ఇందులో భాగమయ్యారు. మరి విద్యార్థులకి ఈ ముఖ్యమైన పాఠం చెప్పడానికి ఎవరెవరు కలిశారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ విద్యార్థులు, టీచర్లతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సిఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, ఇంకా ఇతర పోలీస్ సిబ్బంది కూడా వచ్చారు. వాళ్లు చెప్పే మాటలకు ఒక బలముంటుంది కదా. వాళ్ల అనుభవంతో చెప్పే విషయాలు ఈ పాఠానికి నిజమైన విలువను తీసుకొచ్చాయి. మరి యూనిఫాంలో ఉన్న ఈ అధికారులు విద్యార్థులకు ఏం చెప్పారు? రోడ్ల మీద సేఫ్గా ఉండటానికి వాళ్ళిచ్చిన కీలకమైన సలహాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టూడెంట్స్తో నేరుగా మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో కేవలం రూల్స్ గురించి మాత్రమే లేదు, రోడ్ల మీద వాళ్ళు రోజూ చూసే ఎన్నో నిజ జీవిత అనుభవాల సారాంశం ఉంది. బహుశా అందుకేనేమో పిల్లలందరూ అంత శ్రద్ధగా వింటున్నారు. ఆయన నొక్కి వక్కాణించిన ఒకే ఒక్క విషయం ఇది: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని అస్సలు వాడొద్దు అని. నిజమే కదా, ఈ రోజుల్లో చాలా యాక్సిడెంట్లకు ఇదే పెద్ద కారణం. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా పాటించాల్సిన రూల్. ఇంకా కొన్ని బేసిక్ రూల్స్ కూడా చెప్పారు. అవేంటంటే ఎప్పుడూ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, స్పీడ్ లిమిట్లో వెళ్లడం, ఇంకా తాగి నడపకపోవడం. ఇవి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ప్రాణాల్ని కాపాడేవి ఇవే. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే హెల్మెట్, సీట్ బెల్ట్ అనేవి ఫైన్ల కోసం కాదు, మన సేఫ్టీ కోసం. ఇది చాలా చాలా ముఖ్యం. అయితే ఆగండి, రోడ్డు భద్రత అంటే కేవలం బండి నడిపేవాళ్ల బాధ్యతేనా? అస్సలు కాదు. రోడ్డు మీద నడిచేవాళ్లకి అంటే పాదచారులకు, అలాగే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే స్టూడెంట్స్కి కూడా కొన్ని రూల్సుంటాయి. ఎందుకంటే రోడ్డు మన అందరిది, సో బాధ్యత కూడా మనందరిదే. ఈ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్ గారు పాదచారుల భద్రత గురించి చాలా వివరంగా మాట్లాడారు. అంటే రోడ్డు మీద నడిచేటప్పుడు ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోడ్డు దాటడానికి ఒక సింపుల్ 4 స్టెప్ ఫార్ములా చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్, ఎప్పుడూ ఫుట్పాత్ మీదే నడవాలి. సెకండ్, జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆగాలి. థర్డ్, అటూ ఇటూ రెండు వైపులా చూసుకోవాలి. ఇక 4th స్టెప్, రోడ్డు ఖాళీగా ఉందని నిర్ధారించుకున్నాకే దాటాలి. అంతే, ఈ 4 స్టెప్స్ పాటిస్తే చాలు, చాలా ప్రమాదాల్ని మనం ఆపేయవచ్చు. ఇక సైకిల్ మీద స్కూల్కి వెళ్లే స్టూడెంట్స్ కోసం కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. చెయ్యాల్సినవి ఏంటంటే సైకిల్కి రిఫ్లెక్టర్లు, బెల్స్ వాడాలి, ఇంకా లేన్ డిసిప్లిన్ పాటించాలి. మరి చెయ్యకూడనివి ఒకరికన్నా ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, రోడ్ల మీద స్టంట్లు, రేసింగ్లు చేయడం వంటివి అస్సలు చేయకూడదు. ఈ తేడా అర్థం చేసుకుంటేనే ప్రయాణం సేఫ్గా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా పోలీస్ అధికారులు ఏం చెప్పారో చూశాం. మరి ఈ మెసేజ్ని పిల్లల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లడంలో టీచర్ల పాత్ర కూడా చాలా ఉంది. క్రమశిక్షణ అనేది కేవలం క్లాస్ రూంలో కాదు, రోడ్డు మీద కూడా అంతే అవసరమని వాళ్ళు నొక్కి చెప్పారు. ఈ ఫొటోస్ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇటు పోలీస్ ఆఫీసర్లు, అటు టీచర్లు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. దీనివల్ల ఒక బలమైన సందేశం వెళ్తోంది. ఏంటంటే రోడ్డు భద్రత అనేది ఎవరో ఒక్కరి బాధ్యత కాదు, అది సమాజం మొత్తం కలిసి నేర్చుకోవాల్సిన పాఠమని. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గణేష్ గారు, మిగతా టీచర్లు కూడా ఒకే మాట చెప్పారు: ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సమాజానికి మీరే ఒక రోల్ మోడల్గా నిలవండి అని. అంటే కేవలం రూల్స్ ఫాలో అవడమే కాదు, ఇతరులకు ఆదర్శంగా ఉండమని వాళ్లు కోరారు. ఇది నిజంగా విద్యార్థులకు మంచి స్ఫూర్తినిచ్చింది. సరే, మనమిప్పుడు ముగింపు దశకు వస్తున్నాం. ఇప్పటిదాకా వినదంతా చూస్తే రోడ్డు భద్రత అనేది కేవలం తెలుసుకుని వదిలేసే విషయం కాదు, అది మనందరి ఉమ్మడి బాధ్యత. ఇప్పుడు తెలుసుకున్నదాన్ని ఆచరణలో పెట్టడమే అసలైన పని. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం,
మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ 112. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పోలీసులకు గాని అంబులెన్స్కి గాని ఫోన్ చేయడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఒక్కోసారి ఈ చిన్న నంబర్ ఒక ప్రాణాన్ని కాపాడగలదు. మొత్తం ఈ కార్యక్రమం యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే నియమాలను పాటించండి, ప్రాణాలను కాపాడండి. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, సురక్షితమైన సమాజం కోసం మనమందరం అలవర్చుకోవాల్సిన ఒక లైఫ్ స్టైల్. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ రోజు నుంచి రోడ్డు మీద సురక్షితంగా ఉండేందుకు మనలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కటంటే ఒక్క నియమానైనా సరే ఖచ్చితంగా పాటిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న మార్పులే కొన్నిసార్లు చాలా పెద్ద తేడాలు తీసుకొస్తాయి.